3వ ఆలకించుడు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమును సరళపరచుడి. ఏమంటున్నాడు? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి. అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి. ఎందుకంటే ఈ అరణ్యములో యెహోవా మార్గాన్ని ఎలా సిద్ధపరుస్తారు? అయితే యెహోవా మార్గము గనక సిద్ధపరచాలి అని గనక నీకు గనక దేవుడు గనక ఆ యొక్క కృపను గనక నీ మీద కుమ్మరించాడు, వాక్యం బోధించడం. అరణ్యంలో ఒక శబ్దము, ఈ భూమి మీద మనుషులు ఉండే అరణ్యంలో ఒక శబ్దము వినబడుతున్నది. ఎందుకంటే ఎట్లనగా ఎలా ఉంటున్నాడు? ఎత్తైనవి పల్లముగాను, వంకరమైనవి సరళముగాను. అయితే కొండంత ఎత్తు ఉండొచ్చు. ఈ లోకంలో ఎవరు కూడా నీకు సాటి ఎవరు రాకపోవచ్చు. నీ యొక్క ధనం బట్టి కానీ, నీ యొక్క మాట తీరును బట్టి గనక, లేకపోతే ఈ లోకంలో నీవు గొప్ప ఐశ్వర్యవంతుడు అయి ఉండొచ్చు, ఈ లోకంలో నువ్వు మంచి మాటగాని అయి ఉండొచ్చు. కానీ దేవుడేం తెలుస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని సరళపరచండి. దేవుని వాక్యాన్ని సరళపరచండి. అరణ్యంలో ఒక శబ్దము. ఎందుకంటే ఎత్తైనవి కిందికి, లోతైనవి పైకి రావాలి. లోతైనవి పైకి రావలేము. ఎందుకంటే నీవు దేవుని వాక్యాన్ని లోకానికి ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని లోకానికి ప్రకటించాలి. ఎందుకంటే అనేకులు ఈ రోజున సరైన జీవితం లేక, సరైన మార్గము లేక, సరైన వాక్యము తెలియక వారి జీవితాలు నశించిపోతూ ఉన్నాయి. మన దేవుని వాక్యాన్ని గనక నీవు గనక మనసు పెట్టి విన్నట్లయితే దేవుడు సమస్తంలో కూడా నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. సమస్తంలో కూడా నీకు సహాయం చేసేవాడు. ఎందుకంటే అరణ్యంలో ఒక శబ్దం అంటున్నావు, అడవిలో నువ్వు ఎంత ఎల్లి కానీ గట్టిగా అరిసినా కానీ ఎవరికి వినబడదు. ఈ అరణ్యం ఏంటంటే జనంలో ఉండే అరణ్యం, జనారణ్యము. అంటే నీ పక్క వారికి నువ్వు వాక్యమును గురించి ఎంత చెప్పగలుగుతున్నావు, నీ వాక్యము ఎంతమంది వరకు నీకు ప్రవేశించబడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడంట? గడ్డి వలె ఉన్నాడంట. వారి జీవితాలు ఎలా ఉన్నవి? గడ్డి పువ్వు వలె వాడిపోతున్నవి. ఎందుకంటే నీ జీవితం నా జీవితం గనక, నీ జీవితం నా జీవితం గనక, మనందరి జీవితం కూడా ఎంతో గొప్పగా ఉండాలంటే, ఎంతో గొప్పగా జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడవాలి. ఒక శబ్దము, ఆ శబ్దం ఏంది? వాక్యము.
వాక్యం గనక నీవు గనక నీ మనసులో పెట్టుకున్నట్లయితే నీవు జీవాన్ని నాటినట్టే. ఏమి నాటినట్లు? జీవాన్ని నాటినట్టే, సత్యమును బోధించినట్టే. ఎందుకంటే ఈ వాక్యంలో కిందకు వచ్చినట్లయితే సర్వజనులు ఎలా ఉన్నారంట? గడ్డి వలె ఉన్నారంట. ఆవిరి ఊదినప్పుడు ఏమవుతుంది? గడ్డి ఎండును, పువ్వు వాడును. అవును, ఒకసారి గనక మన మీద గనక ఏదన్నా కానీ ఉపద్రవం గనక మన జీవితాల్లోకి వచ్చినాయి అనుకో, మనకి ఎంత ఉన్నాను, ఎంత ఐశ్వర్యం ఉన్నాను, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ, ఎంత నీవు మాటకార్యమైనాను, ఏది కూడా మనం రక్షించలేదు. ఏది కూడా మనల్ని రక్షించలేదు. అవును, ఈ లోకములోనికి నీవు దేవుని మార్గాన్ని సాటడానికి వచ్చినావు కదా. ఎత్తైనవి పల్లంగాను, పల్లమైనవి ఎత్తుగాను, వంకరైనవి స్ట్రైట్గా ఎట్లా అవుతాయి? నీలో గర్వం కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకో. నీలో గర్వం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవాలి. లేదు, నా చేతిలో అందరూ ఉన్నారు, ఏం పర్వాలేదు, నేను ఎప్పుడు పడిపోననే గర్వం కనుక నీకు ఉన్నట్లయితే నువ్వు ఒకటే ఆలోచించుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సమస్తము నీవు తగ్గించుకుని నడిచినట్లయితే, నీలో ఉన్న గర్వాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నీ వైపే చూస్తాడు. నీ ధనమును గురించి దేవుడు ఏం ఆలోచిస్తలేడు. నీ ధనమును గురించి, నీ దగ్గరున్న ధనమును గురించి దేవుడు ఆలోచిస్తలేడు. నీ దగ్గరున్న మాటతనాన్ని చూసి దేవుడేం ఆలోచిస్తలేడు. నీ యొక్క వేషధారను చూసి దేవుడేం ఆలోచిస్తలేడు. నీలో ఉన్న దేవుని వాక్యమును గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ వేషధారను చూసో, లేకపోతే నువ్వు వేసుకున్న బట్టలను బట్టో, లేకపోతే నువ్వు నడిచే నడతను బట్టో దేవుడు దాన్ని చూస్తలేడు. ఏం చూస్తున్నాడంటే, నీలో గర్వం లేకుండా ఉండాలనేసి, నీవు సాక్షిగా, దేవుని యొక్క సాక్షిగా నిలబడాలనేసి, నీవు ఎక్కలేని స్థితిలో ఉంటే నిన్ను ఎక్కించే దేవుడు నీతోనే ఉన్నాడు. నీవు నడవలేని స్థితిలో ఉంటే నిన్ను నడిపించే దేవుడు నీతోనే ఉన్నాడు. ఎందుకంటే నేను పైకి రాలేనంత బాధల్లో ఉన్నా, నేను ఎప్పుడూ కోలుకోలేను. నా జీవితంలో ఉన్న బాధల్ని బట్టి నేను ఎప్పుడూ కోలుకోలేను. నా జీవితంలో ఉన్న అప్పులను బట్టి నేను ఎప్పుడు పైకి రాలేను అనుకుని నీవు ఈ రోజున బాధపడుతున్నావేమో. ఎంత లోతైన అగాధంలో నువ్వు ఉన్నా కానీ నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకొని గనక, విశ్వాసాన్ని గనక నిలబెట్టుకొని నడిచినట్లయితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. లేకపోతే నీవు అనేక రకాలుగా ఆశీర్వాదింపబడి ఉండవచ్చు, అయినాను దేవుని యొక్క భయభక్తులు లేవేమో. అయితే నీకు అన్నీ ఉన్నాయి కానీ నీ శరీరం నీకు సహకరిస్తలేదేమో. నీకన్నీ ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా నీ మాట వింటలేదేమో. అయితే ఎత్తైన స్థితిలో నువ్వు ఉన్నావు కానీ నీ మాట వినటానికి కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దేవుణ్ణి నీవు ఆశ్రయదుర్గంగా పెట్టు. నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నిన్నెంతో గొప్పగా ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. నీ యొక్క మార్గాలన్నింటినీ సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. నీ జీవితం వంకర జీవితం అయ్యిందేమో, నీ జీవితము
వంకరి జీవితం అయ్యిందేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీవు సమాధానం చెప్పవలసి ఉన్నదేమో. నీ జీవితము ఎక్కడ కూడా అటు వెళ్తే వాళ్ళేమనుకుంటారో, ఇటు వెళితే వీళ్ళేమంటారో, లేకపోతే నేను దేవునితో నేను నడిస్తే నా జీవితం ఏమైపోయిందో, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నా జీవితమే వంకర జీవితం ఉంది కదా, నేను దేవుడి దగ్గరికి వెళ్తే నా జీవితాన్ని బట్టి నాకు చెయ్యి చూపెడతారేమో, నన్ను హేళన చేస్తారేమో అనే నిస్పృహలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంట, దేవుని వాక్యం ప్రకారము, దేవుని వాక్యం వింటూ దేవుని యొక్క సాక్షిగా నువ్వు నిలబడినట్టయితే నీ వంకర తోవల్ని దేవుడు ఏం చేస్తాడంటే సీదా చేసేస్తాడు. నీ వంకర తేవల్ని, నీ వంకర మాటల్ని, నీ వంకర చూపుల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఎంతో గొప్పవిగా చేసేస్తాడు. అందుకే వెలుగెత్తి ఈ వాక్యం నీకు చెప్పబడుతుంది. అందుకే ఈ వాక్యము వెలుగెత్తి నీకు ప్రకటింపబడుతుంది. నాకు ఈ రోజున ఎక్కడికి వెళ్తానికి కూడా ఏది కూడా నాకు మార్గం కనిపిస్తలేదు. నా బాధల ద్వారా బాధల ద్వారా నాకు ఏ మార్గం కనిపిస్తలేదు. నా వాళ్ళే నన్ను ఇడిచిపెట్టేసారు, నాతో ఎవరూ నడుస్తలేరు. అయితే చూడండి, సర్వజనులు కూడా ఎలా ఉన్నారంట, గడ్డిని పోలి ఉన్నారు. సర్వజనులు కూడా ఎలా ఉన్నారు, గడ్డిని పోలి ఉన్నారు. దేవుడు తన శ్వాసని ఒకసారి గనుక ఊదితే ఆ గడ్డి ఎండిపోవును, ఆ పువ్వు రాలిపోవును. నీ అందాన్ని చూసుకుని నీవు ఎక్కువగా నడుస్తున్నావేమో, లేకపోతే నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అదిరిపడుతున్నావేమో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నీవు దేన్ని కూడా లెక్క చేస్తలేవేమో. అయితే దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా గొప్పవి కావు. దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా గొప్పవి కాదు. నీ అందము ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే, ఒక స్టేజ్ వచ్చే వరకు మాత్రమే అందంగా కనిపిస్తారు ఎవరైనా. ఒక స్టేజ్ నువ్వు వద్దన్నా కానీ ఆ స్టేజ్ వచ్చే వరకు అందంగానే కనిపిస్తారు. ఒక స్టేజ్ వచ్చే వరకు నీ అందం నిన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు, నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు, నువ్వు వృద్ధుడుగా ఉన్నప్పుడు దేవుడు మాత్రము అప్పుడు ఉంటాడు, ఇప్పుడు కూడా. నువ్వు బాధల్లో ఉన్నా ఉంటాడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నా ఉంటాడు. ఎందుకంటే నీవు నీ జీవితాన్ని సరళం చేసుకోవాలి, వాక్యం ద్వారా సరళం చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి సరళం చేసుకోవాలి. ఎందుకంటే నాకు సహాయం చేస్తానికి దేవుడేమన్నా పైనుండి దిగొచ్చి నాతో మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? అవును, నువ్వు వాక్యం తీస్తే దేవుడు నీతోనే మాట్లాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వాక్యం తీసి విన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అయ్యా నేను నడవలేని స్థితిలో ఉన్నాను, నేను అప్పుల బాధల్లో కూడుకుపోయి ఉన్నాను, నాకు ఏది సహాయం అంటే ఆయన సహాయం చేసేవాడుగా, నీకు మార్గాన్ని దయచేసేవాడుగా. అందు గురించి దేవుడు ప్రతి విషయాన్ని కూడా తేటగా తెలియజేస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరుచును. ఇదిగో నా దూతని ముందుగా పంపుచున్నాను. నీ బాధల్ని తీసేస్తానికి దేవుని యొక్క దూరం ముందుగా వస్తుంది. నీ ఇబ్బందుల్ని తీసివేస్తానికి దేవుని దూత ముందుగా నడుస్తుంది. ఎందుకంటే ఆయన దూత నీ మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం కలిగి నడుస్తావో
అప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాం. అంటే విశ్వాసం కలిగి ఉంటే నీ డబ్బు మీద విశ్వాసం ఉందో లేకపోతే నీ మాట మీద విశ్వాసం ఉందో నడుస్తాం కాదు. దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే దేవుని దూత నీకంటే ముందుగా నడిచి ఏం చేస్తాడో మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నీకున్న రోగాన్నైనా సరే, నీకున్న ఇబ్బందులైనా సరే, నీకున్న సమస్యలను కూడా దేవుడు తీసివేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే సమస్త క్రియల్ని దేవుడు నీ పట్ల ఎంతో శ్రేష్టంగా చేసేవాడుగానే ఉన్నాడు. సమస్త కార్యాల్ని నీ పట్ల నీ జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ రోజున నాకు ఎవరు లేరు, లేకపోతే నన్ను ఎవరు కూడా దగ్గరికి రానిస్తలేరు, లేకపోతే నాకు ఎవరు కూడా సహాయం చేస్తలేరు అని. దేవుడు తన దూతని నీకు ముందల నడిపిస్తాడు. దేవుడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు సమస్తాన్ని కూడా సిద్ధపరిచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తన దూతని నీకంటే ముందుగా నడిపిస్తున్నాడు. నీకంటే ముందుగా నడిపిస్తూ ఎత్తైన దానిని సరళం చేస్తున్నాడు. అదే కనుక యోహాను సువార్త 1:23 అందుకతడు ప్రవర్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభుత్వను సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు. అరణ్యములో వెలుగెత్తు చెప్పు ఒక శబ్దము. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యాన్ని గనక నువ్వు చాడుతూ గనక, దేవుని యొక్క మార్గాన్ని గనక నీవు నడుస్తూ ఉంటూ, దేవుని యొక్క సమాధానములో నీవు నడుస్తూ ఉంటే దేవుడు సమస్తాన్ని కూడా నీ పట్ల జరిపిస్తాడు. నీకున్న బాధ నుండి, నీకున్న ఇబ్బందుల నుండి, నీ యొక్క శోధన నుండి, నీ యొక్క వేదన నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తా ఉంటాడు. ఎందుకంటే ఈ రోజున నీకు ఏదీ లేదని, నాకు ఎవరు సహాయం చేస్తలేరని, నాతో ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నారు. ఎందుకంటే నేను వెలుగెత్తి సాటుతున్న ఒక శబ్దము, దేవుని ద్వారా నడిపించబడుతున్న ఒక శబ్దము. నువ్వు వాక్యములో ఉండి వాక్యాన్ని గనక స్థిరపరుస్తూ, వాక్యములో గనక ఎంతో భయము భక్తి కలిగి నడిచినట్లయితే దేవుడు సమస్తమును కూడా నీ గురించే మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేసే కోసమే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను దేవుని కొరకు నా జీవితాన్ని నడిపిస్తున్నాను. నేను దేవుని యొక్క వాక్యం కొరకు నా జీవితాన్ని స్థిరపరుచుకున్నాను. నేను పరలోక రాజ్యానికి ఇంతమందిని నేను నడిపించగలుగుతాను. లేదు, నా ద్వారా అనేక మంది నా యొక్క మాట ద్వారా మారుతున్నారు, నా యొక్క సాక్ష్యము ద్వారా మారుతున్నారు అని నువ్వు వెలిగి ఎత్తి దేవుని వాక్యమును బోధించినప్పుడు దేవుడు సమస్తమును కూడా సాటేవాడుగాను, సమస్తములో కూడా నిలబెట్టేవాడుగాను ఉన్నాడు. చూడండి, అదే గనక మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన
తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క దూత. దేవుని గురించి నీవు గనుక ప్రకటించినట్లయితే, దేవుని గురించి నువ్వు మాట్లాడినట్లయితే, దేవునితో గనుక నీవు సైక్యత కలిగి నడిచినట్లయితే, దేవుడే నీ ఇంటికి వచ్చి నీ బాధల నుండి, నీ యొక్క ఇబ్బందుల నుండి, నీ యొక్క శోధన నుండి, నీ యొక్క వేదన నుండి ఆయనే నిన్ను విడుదల చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నీకున్న బాధ నుండి ఆయన విడుదల చేస్తూ అంటున్నాడు, నీకున్న ఇబ్బంది నుండి విడుదల చేస్తూ అంటున్నాడు. నీకు ఏది అవసరతో ప్రతి అవసరాన్ని తీర్చడానికి మన దేవుడు ముందుగా ఎవరిని పంపుతున్నాడు? తన దూతను పంపుతున్నాడు. తన దూతను అంటే ఎవరు? ఆయన యొక్క బాహువే. ఆయన యొక్క బాహువే. ఆయన యొక్క బాహువే అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే రాబోతున్నాడు, వస్తున్నాడు అని అక్కడ మన తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము సదాకాలం నిలిచి ఉండినట్లు దేవుడు నీ కోసం, నా కోసము కూడా సరళం చేయము, సరళం చేయము, సరళం చేయము అనేసి మరి పాత నిబంధనలో ఈ రకంగా చెప్తున్నాడు కదా. నా దేవుని మార్గాన్ని సరళం చేయమని. అయితే నీ కొరకు దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడంటే, యేసు రక్తము చేత మనం కడగబడి ఉన్నామని నమ్ముతున్నాం కదా. నమ్ముతున్నామా? యేసు రక్తం చేత కడగబడి ఉన్నావని నమ్ముతున్నావా? యేసు రక్తం చేత నువ్వు కొనబడ్డావని నమ్ముతున్నావా? అయితే ఆయన యొక్క రాజ్యభారము నీ యొక్క భుజం మీద ఉంది. ఆయన యొక్క రాజ్యభారము నీ భుజముల మీద ఉన్నది. నువ్వు ఎలాగైతే తల్లిదండ్రుల ఆస్తుల్ని ఎట్లాగైతే నా వారసత్వంగా వస్తుంది అనుకుంటున్నావు, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను కొన్నాడు. ఎలా కొన్నాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. అంటే నీవు వారసుడివే, నీవే వారసురాలువే. అయితే దేవుని వాక్యమును నీవు కూడా బోధించవలసిన వాడివే, బోధించవలసిన వాడివే. ఎందుకంటే దేవుడికి సాక్షిగా నీవు నిలబడాల్సిందే. ఎందుకంటే నీవు ఈ లోకంలో ఎంత సంపాదించావు, ఎన్ని బిల్డింగులు కట్టావు, ఎంతమందిని నీవు ఎలా నడిపించావు, నీవు ఎలా శాసించావు అని దేవుడు అడగడు. పరలోక రాజ్యంలోనికి నీవు ఎంతమందిని సిద్ధపరిచావు, దేవుని వాక్యం చేత నువ్వు ఎంతమందిని సిద్ధపరిచావు, ఎంతమంది నీ యొక్క సాక్ష్యంను చూసి ఎంతమంది మారు మనసు పొందారు, నీ యొక్క మాటలు విని ఎంతమంది దేవుని యొక్క వాక్యమును నమ్మి నడుస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఇది ఏ మాత్రము కూడా సరైన కార్యము కాదు, సరైన సంకల్పము కాదు. ఎందుకంటే వచనం చదవండి, 40వ అధ్యాయము, యెషయా 40వ అధ్యాయము 4వ వచనం. లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనసవలెను, వంకరవి చక్కగాను మార్చగను ఉండవలను. ఎలా అంటున్నాడమ్మా?
లోయను ఎత్తు చేయవలెను, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. అనసవలెను, వంకరవి చక్కగాను వంకరవి చక్కగాను, కరుకైనవి కరుకైనవి సమముగాను ఉండవలెను. ఎందుకంటే నీవు దేవుణ్ణి మర్చిపోయి నీవు నడుస్తున్నావేమో నీ జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి నడుస్తున్నావు. నీ జీవితము వంకరగా ఉన్నదేమో, ఎత్తు పల్లాలుగా ఉన్నాయేమో. నీవు ఎవరిని మాట వినేటట్టు లేవేమో. అయితే ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకుంటావు? లూకాసు వార్త 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. తీస్తారా? చదవండి, తీస్తా. ప్రభు మార్గం సిద్ధపరచుడి. ప్రతి పల్లము కూడబడును, ప్రతి కొండయు మెట్టియు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవుగాను, కరకు మార్గము నున్నగాను ఉండు. మనలో ఏవైతే వంకర బుద్ధులు ఉన్నాయో, ఏవైతే కరుపుగా మాట్లాడుతున్నావో, నీ మాటల్లో కరుపు గనక ఉన్నట్లయితే ఆ కరుపు మాటలు ఎలా ఉన్నావో అవి చూడు. నీ మాటల ద్వారా అనేకులు చెడిపోతున్నారేమో చూసుకో. నీ మాటల ద్వారా దేవుడి నుండి పారిపోతున్నారేమో చూసుకో. అవును, క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడా? క్రైస్తవుడు అంటే ఇలాంటి స్థితిలో ఉంటాడా? ఇలాంటి మాటలు మాట్లాడతారా? కరుకైన మాటలు మాట్లాడతారా? లేకపోతే వంకరగా వీరు జీవిస్తారా? వంకర బుద్ధులతో నడుస్తారా అనేటట్టు నీ జీవితం ఉండదు. ఎలా ఉండాలి? చదవండి వచనం. ప్రతి పల్లము పూర్వబలును. నీ జీవితంలో ఉన్న ఏదైతే నీకు దొరకతలేదో అది దొరుకుతుంది నీకు. నీకు ఏదైతే నువ్వు నడవలేని స్థితిలో ఉంటావో, ఎక్కడికైతే నువ్వు దేన్నైతే నువ్వు దాన్ని అందుకోలేను అనుకుంటావో దాన్ని దొరికేటట్టు చేస్తాడు దేవుడు. పల్లం చేస్తాడు దాన్ని. ఎందుకంటే ఎన్నో వంకర మార్గాలు ఉన్నా కానీ నీ జీవితంలో మొత్తం చీకటే ఉందేమో, నీ ఆలోచనలన్నీ చీకటిగా ఉన్నాయేమో. వాటిని మార్చేసి నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. నిన్ను నిత్యమైన మార్గాల్లోనికి నడిపిస్తాడు. నిన్ను స్థిరపరుస్తాడు. స్థిరమైన జీవితం నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు గాలి కొట్టుకుపోతున్నావేమో, ఎటంటే అటు కొట్టుకుపోతున్నావేమో, ఎవరు చెప్తే అటు పరిగెత్తున్నావేమో, ఎట్లంటే అట్లా పడిపోతున్నావేమో. ఇక్కడ వచ్చి ఒకళ్ళు 10 మాటలు వచ్చి చెప్తే ఆ పక్కకు పారిపోతున్నామేమో, ఇక్కడికి వచ్చి ఇంకొకళ్ళు ఒక మాట చెప్తే ఈ పక్కకు పారిపోతున్నామేమో. లేదు, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, నా జీవితంలో ఇలా నడిస్తే ఇలా బాగుంటుంది, చూడు ఇలా అక్కడ ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళేసి కొండ చుట్టూ 10 సార్లు తిరిగితే మంచిగా అయిపోతుంది అనుకుంటున్నావేమో. అలాంటి వంకరయ్యాన్ని కూడా తీసివేసే నీ జీవితంలో వంకర ఆలోచనలన్నీ తీసే నీ జీవితంలో అండి. వంకర బుద్ధుల్ని తీసే నీ జీవితంలో అండి. సమస్తము కూడా సరళమవుతాయి నీ జీవితంలో. ఏమంటున్నాడు? నువ్వు కరుగ్గా మాట్లాడుతున్నావేమో. ఏంది నీతో నేను మాట్లాడేదేంది? నీతో నాకేంది? నా జీవితం నేను సరి చేసుకుంటున్నా కదా. ఎంతవరకు నీ బలాన్ని చూసుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? కరుకైన మాట
ఇలా నువ్వు మాట్లాడుతున్నావా? ఎందుకంటే నీవు ప్రతి మాట కూడా ఎంతో ఆలోచించి మాట్లాడాల్సిన సమయం ఇది. నీ తల్లిదండ్రులతో మాట్లాడినా, నీ స్నేహితులతో మాట్లాడినా, నీ యొక్క ఎదురుగున్న బంధువులతో మాట్లాడినా అన్నీ కూడా నీ మాటని ఎంత మట్టుకైనా తగ్గించుకుని మాట్లాడాలి. లేదు నా ఇష్టము, నేను ఇట్లానే నడుస్తాను, నేను ఇలాంటి స్థితినే ఉంటాను. ప్రతి సమయం కూడా మంది కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి సమయంలోనూ నువ్వు గొప్పగా జీవించలేవు. ప్రతి సమయము నీవు నడవలేవు. ప్రతి కార్యములోనూ నీవు చక్కగా నిలవలేవు. ప్రతిదీ కూడా నిన్ను గొప్పగా నిలబెడుతుందని మాత్రం అనుకో. ఎందుకంటే నీ స్థితిని తెలుసు దేవుడికి. నీవు అలాంటి స్థితిలో ఉన్నట్టయితే తగ్గించుకో, నిన్ను నీవు తగ్గించుకో. కరుకైన మాట ఉందనుకో, మృదువైన మాటగా నీ మాటను మార్చుకో. ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగినాడు దేవుడు. సమస్తములో నీకు తోడుగా ఉండి తన కార్యములను సిద్ధపరుస్తాడు. అదే కనుక లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తాను ఇంటికి వెళ్ళాను. మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇది మనందరికీ తెలుసు. ఈ విషయము మనందరికీ తెలుసు. సుంకరి యొక్క ప్రార్థన, ఇంకా ఇంకెవరి ప్రార్థన? సుంకరి యొక్క ప్రార్థన, ఇంకెవరి ప్రార్థన? ఒక గొప్ప ప్రవర్త యొక్క ప్రార్థన. ప్రభువా, ఈలాగా నన్ను చేయలేదు, నీకు వందనాలు. ప్రభువా, నాకు ఇచ్చిన దాంట్లోని నీకు సమస్తం ఇస్తున్నాను. ఏమిస్తున్నావు? నేను ఆవాల్లోనూ ఇంకా దశం భాగాలు ఇస్తున్నాను, నా కృతజ్ఞత కానుకలు ఇస్తున్నాను. చూడు, ఈ సింకర్ వంటి జీవితం నాకు ఇయ్యలేదు గనక నీకు వందనం. ఎలా? రొమ్ము విరుచుకుని పరిచయం యొక్క ప్రార్థనగా నీ ప్రార్థన ఉండకూడదు. పరిచయుడు ఏమంటాడంటే, ఇలాంటి జీవితం నాకు ఇయ్యలేదు, నాకు మంచి జీవితం ఇచ్చేవు, నేను మంచిగా జీవిస్తున్నాను, ప్రభువా నీకే వందనాలు, నాకు కావాల్సినవన్నీ నువ్వు నాకు ఇచ్చినావు, నీకే వందనాలు, నేనన్నిట్లో కూడా నేను నీతిగా నడుస్తున్నాను అనేసి పరిచయుడు గర్వముతో ప్రార్థన చేస్తున్నాడు. గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నాకు మంచి బట్టలు ఇచ్చేవు, మంచి స్థితి ఇచ్చేవు, మంచి ఐశ్వర్యం ఇచ్చేవు, 10 మంది మంచిగా నా మాట వినగలుగుతారు, 100 మందిని నేను శాసించగలుగుతాను అనుకునే స్థితిలో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎంత ఎదిగినా కానీ తగ్గించుకుని ఉండేలాగా చూడు. ఎందుకంటే సుంకర్ అయితే ఆ యొక్క దేవుని యొక్క ముంగట తల కూడా పైకి ఎత్తటానికి కూడా ఆయన సాహసం చేయలేకపోయాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు, నాలో ఉన్న ఈ పాపాన్ని క్షమించు, నేను సరైన జీవితం లేదు నాది, నేను పొద్దున లేస్తే పాపంలోనే ఉన్నాను, నా పాపాలు క్షమించి నన్ను రక్షించమని
సుంకరి ప్రార్థన చేసినాడు. మరి ఎవరు మొరైనాడు? ఎవరైతే తన్ను తాను తగ్గించుకున్నాడో ఆయన మార్గం, ఆయన యొక్క మొర విని దేవుడు తన్ను తాను హెచ్చించుకున్న వాడిని తగ్గించాడు, తన్ను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చించాడు. ఎప్పుడైతే నీకు ఎన్ని ఉండొచ్చు, నీకు మంచి జ్ఞానం ఉండొచ్చు, మంచి వివేకం ఉండొచ్చు, మంచి మాటకారం అయి ఉండొచ్చు, లేకపోతే మంచి ఐశ్వర్యవంతుడు అయి ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట మాత్రం ఎప్పుడు కూడా తగ్గించుకో. దేవుని ఎదుట మాత్రం ఎప్పుడు కూడా నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉన్నట్టయితే దేవుడు సమస్తములోనూ నిన్ను ఆశీర్వదించి తన కార్యములను చేస్తాడు. ఎందుకంటే ప్రతి విషయములోనూ దేవుడు తన మార్గాన్ని సిద్ధపరుస్తుంది. అదే కనుక లూకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. సకల శరీరులు చూడండి, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు. ఎందుకంటే సర్వ శరీరులు కూడా చూస్తారని దేవుని చేత ఆశీర్వదింపబడతావు అనేసి దేవుడు చెప్తున్నాడు, తన కార్యములను జరిగిస్తున్నాడు. ఏమంటున్నాడు మరోసారి? సకల శరీరులు దేవుని యొక్క రక్షణ చూతురు. చూడండి, సకల శరీరులు దేవుడి రక్షణ చూతురు. ఎందుకంటే నీవు నిజంగా గనక నీ మనసును గనక దేవుని వైపు గనక తిప్పినట్లయితే, నిజంగా గనక నీవు దేవుని యొక్క సాక్షిగా నిలబడినట్లయితే నీతో పాటు ఉన్న వారందరూ కూడా రక్షించబడతారు. సకల శరీరులు కూడా ఏం చూస్తారు? దేవుని యొక్క రక్షణ చూస్తారు, దేవుని యొక్క రాజ్యంలోని ప్రవేశిస్తారు. ఎందుకంటే నీవు దేవుని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినట్లయితే ప్రతి విషయంలోనూ దేవుడు నీకు సహాయంగానే నిలబడతాడు. సగమ్మ వచనం సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్లు ఇది జరిగేను. ఎందుకంటే నువ్వు రక్షించబడతా ఉన్నావు, నీవు రక్షణలో ఉన్నావు, ఇంకా రక్షించబడుతున్నావు కాదు, నీవు రక్షణలో ఉన్నావు. ఈ వాక్యం వింటున్నట్టయితే రక్షణ నీ ఇంటికి వచ్చినది. నీ వాక్యంలో గనక మనసు పెట్టి నడుస్తున్నట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే రక్షణలో నీవు ఉన్నావు, రక్షణ చేత నీవు నడిపింపబడుతున్నావు, సమస్తములోనూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే హబక్కూకు 2:14 చూడండి. ఏలయనగా సముద్రము జలములతోనూ నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గురించిన జ్ఞానముతో నిండి ఉన్నది. ఏమన్నాడు? ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉండునట్లు భూమి యెహోవా మహత్యముతో నిండి ఉన్నది. మరి భూమి యెహోవా మహత్యముతో ఎలా నిండి ఉన్నది? ఈ గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎవరన్నా కనిపెట్టగలుగుతారా? అది దేవుని యొక్క మహత్యమే.
ఈ భూమి గుండ్రంగా తిరుగుతుందని ఎవరన్నా కనిపెట్టగలుగుతారా? ఇది దేవుని యొక్క మహత్యమే. ఇటు వెలుతురుగాను చీకటిగాను ఒక రోజుగా మారుతుంది. అది దేవుని యొక్క మహత్యమే. ఒక ఇత్తనము భూమి మీద వేస్తే అది చెట్టు అవుతుంది. అది దేవుని చేత ఆశీర్వదింపబడతామే. దేవుని యొక్క మహత్యమే. ఎందుకంటే ఒక మనిషి ఈ రోజున ఎదుగుతున్నాడంటే అది దేవుని యొక్క మహత్యమే. నీ జీవితంలో ఒకప్పుడు ఏమీ లేదేమో, ఇప్పుడు సకలం కూడా నువ్వు పొందుకున్నావేమో, అది దేవుని యొక్క మహత్యమే. ఎందుకంటే నీ జీవితం నిన్నేమున్నదో ఈరోజు లేదు, ఈరోజు ఏమున్నదో రేపు ఉండదు, ఈరోజు ఏమున్నదో రేపు ఉండదు. నీవు ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తావో నీవు ఆశీర్వదింపబడతావు. సకల భూమి కూడా దేవుని మహత్యం వలనే నిలబడుతుంది. చూడండి, సముద్రము ఎప్పుడు కూడా తన అలని తెంపుకుని బయటికి రాదు. తన యొక్క ఎక్కడి వరకు రావాలో ఆడవరకే వస్తుంది, కానీ దాని యొక్క బోర్డర్ని తెంపుకుని బయటికి రాదు. అలాగే రెండు సముద్రాల నీళ్లు కూడా ఎప్పుడు కలవు. రెండు సముద్రపు నీళ్లు కూడా ఎప్పుడు కూడా కలవు. అలాగే మంచివాడు చెడ్డవాడు కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా కనిపించదు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళేవాడుగా ఉన్నావు. నువ్వెప్పుడు కూడా నిత్య జీవంలో నిలిచినవాడిగా ఉన్నావు. నిత్య జీవంలో నీవు నడుస్తానికి పిలువబడిన వాడిగా ఉన్నావు. అయితే నీవు ఆ పురుగు సావని దగ్గర నీవు నిలబడవు, ఆరని అగ్నిలో నువ్వు నిలబడవు. ఆ యొక్క పటికం వలె కనిపించు రాజ్యంలో నువ్వు నిలబడతావు. ఆ స్ఫటికం వలె కనిపించే ఆ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు నిలబడవు. ఆర్నాగ్నిలో నువ్వు నిలబడవు. ఈ రోజైనా కానీ నీ జీవితం కనుక ఇంకా నువ్వు దేవునిలో నువ్వు కనుక నిలబడలేక ఉన్నావనుకో, ఇంకా నువ్వు నీ జీవితాన్ని కూడా తగ్గించుకునే స్థితిలో లేవనుకో, ఇప్పుడు తగ్గించు. ఇప్పుడు వరకు కూడా నీవు నీ ఇష్టం వచ్చిన జీవితం జీవించేవేమో, నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే కూడా బలవంతుడు లేడు, నాకంటే కూడా జ్ఞానవంతుడు లేడు అనుకుని నడిచేవేమో. నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే పరలోక రాజ్యం నీది. నీ యొక్క జీవితాన్ని చూసి అనేక మంది కూడా ఎంతో గొప్పగా జీవించబడతారు. నీ జీవితంలో ఎత్తు పల్లాలని దేవుడు సదును చేస్తా అంటున్నాడు. నీ కరుకైన మాటని మృదువైన మాటగా చేస్తా అంటున్నాడు. నేను గొప్పగా ఈగోకు పోయి దేన్నో ఇది ఏదో సాధిద్దామని మాత్రం పోకు. నువ్వు తగ్గించుకొని ఒక మాట కరెక్ట్గా మాట్లాడినట్లయితే సమస్తము కూడా నీ దగ్గరే ఉంటుంది. సమస్తము కూడా నీ పాదాల దగ్గర దేవుడు పెడతాడు. అహంకారాన్ని అనిసి ఎవరికి ఇస్తాడు? దీనులకి ఇస్తాడు దేవుడు. మహాజ్ఞానుల యొక్క జ్ఞానాన్ని వెర్రితనంగా మార్చి ఎవరికి ఇస్తాడు? వెర్రివారికి ఇస్తాడు. ఎందుకంటే నీవు తగ్గింపులో ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా హెచ్చింపబడాలి. మన జీవితం ఎప్పుడు కూడా తగ్గించబడాలి. దేవుడు ఎప్పుడు కూడా మహింపరచబడాలి. యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగును. ఆమేన్. రండి ప్రార్థన. సర్వలోకాలకు అధిపతి అయిన యేసయ్య, నీ పాదాలకు వందనాలు ఇస్తాను. నా తండ్రి, నా దేవా, వెలుగెత్తి సాటుతున్న నా తండ్రి ఒక శబ్దం అని తెలియజేసినాను. జనారణ్యంలో నా తండ్రి ఈరోజు నా తండ్రి నా వెలుగెత్తి సాటుతూ ఉండగా నా తండ్రి ఎత్తైనవి నా తండ్రి నా దేవ పల్లముగాను, లోతైనవి నా తండ్రి సమముగాను, వంకరమైనవి నా తండ్రి నా దేవ నా తండ్రి నునుపోయినవిగా నా తండ్రి నా దేవ చేస్తూ
మా జీవితంలో ఉన్న నా తండ్రి ఒడిదుడుకులన్నీ తీసివేస్తూ సమస్త రోగముల నుండి, సమస్త శోధన నుండి, సమస్త బలహీనతల నుండి, సమస్త వేదన నుండి, సమస్త నా తండ్రి చీడపీడల నుండి విడుదల చేస్తూ అగ్నికంచి వేసి కాపాడుతూ నా తండ్రి మాలో ఉన్న నా తండ్రి చేదైన వేరును నా తండ్రి తీసివేసి నా తండ్రి నా దేవ నీవే నా తండ్రి సమస్తాన్ని ఆశీర్వదించి నీ కృపల్లో భద్రపరుస్తూ నీ జ్ఞానంతో నింపుతూ నీవే మహింపరుచుకుంటూ ఎవరికే బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సహాయం కావాలో నా తండ్రి చేస్తూ నా తండ్రి బాధల నుండి, ఇబ్బందుల నుండి విడుదల చేస్తూ శరీర బలహీనతలన్నిటి నుండి నా తండ్రి విడుదల చేస్తూ అగ్నికంచి వేసి కాపాడుతూ సంరక్షిస్తూ నా తండ్రి నిస్సాక్షులుగా నా తండ్రి నిలబెడుతున్నందుకు నీ పాదాలకు వందనాలు. Agro Mosdalal Vishzarbe Abiga Frosmisallah Gravasha Sarba Abiga Fozaludia Vishkara Saraba. Holy Spirit touch, world blood touch. నీ శక్తిని నీ ఆత్మని కుమ్మరిస్తూ అగ్నికంచి వేసి కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. మా జీవితాలు అయితే నా తండ్రి నా దేవా నా తండ్రి గడ్డి వలె ఉన్నావు నా తండ్రి. నీవే నా తండ్రి చెగిరించే నా తండ్రి, జీవము నా తండ్రి పోస్తూ నా తండ్రి నా జీవం మార్గమును నా తండ్రి మాకు దయచేస్తున్నా తండ్రి. ప్రతి ఒక్క కష్టాల నుండి నా తండ్రి మమ్మల్ని విడుదల చేస్తున్నా తండ్రి. ఏ మార్గం తెలియనప్పుడు నా తండ్రి నీవే మార్గాన్ని నా తండ్రి మాకంటే ముందుగా నా తండ్రి నీ దూతను పెట్టి నా తండ్రి మార్గాన్ని సిద్ధపరుస్తున్నందుకు నీ పాదాలు వందనాలు. ఎంతమంది ఎక్కడైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని నా తండ్రి ముట్టి స్వస్థపరిచి నా తండ్రి నిన్ను నీవే నా తండ్రి మహింపరుచుకుంటూ బలపరుస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు. నజరుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ